దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఈ వారాంతంలోగా అండమాన్ తీరాన్ని తాకనున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతూ ఉండడంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉంటే మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు వడగాల్పులు జనాలను వణికిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న కొద్ది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో పాటు అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే అల్లూరి జిల్లా జీకే వీధి, ముంచంగిపుట్టు, పెద్దబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.